నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. మంచు ఫ్యామిలీల వివాదం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు ఏంటంటే మంచు బ్రదర్స్, మంచు విష్ణు అలాగే మంచు మనోజ్ మధ్య చిన్న ట్వీట్ అయితే నడుస్తుంది. మరి దానికి సంబంధించిన విషయాల గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ సార్. మరి సార్తో మాట్లాడి ఈ వివాదానికి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. హలో అండి. అదే మంచు బ్రదర్స్ గురించి కదా మాట్లాడుతున్నాము. ఆయన మంచు మనోజ్ నిన్న ట్వీట్ చేశాడు ఆయన, సో అందుకని మళ్ళీ ఇది వైరల్ అవుతుంది. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య గొడవ అనేది లాస్ట్ టైం ఎంత పెద్దగా జరిగిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే అది. సో మళ్ళీ ఇప్పుడు ఏంటి అంటే కన్నప్ప మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా మనోజ్ గారు సినిమా చూడడానికి వెళ్ళారు, విష్ చేశారు. అండ్ ఇప్పుడు అవార్డు రావడం వెనుక కూడా కొంచెం విషెస్ చెప్పారు మనోజ్ గారు, కానీ అందులో విష్ణు గురించి చెప్పలేదు. సినిమా బాగుందన్నారు. అవునవును, బాగుంది, అన్నయ్య కూడా యాక్టింగ్ బాగా చేశారు అనేసి అని చెప్పారు కదా సార్. అంటే విష్ణు గురించి ఎక్కువ చెప్పలేదు, బాగుందని అన్నారు. ప్రభాస్ వచ్చిన దగ్గర నుండి సినిమా చాలా బాగుంది అన్నారు. ఇప్పుడు ఏంటంటే నిన్న విష్ణు సన్ అవరం సినిమా అవార్డు ఫంక్షన్లో ఆయనకు ఒక అవార్డు వచ్చింది, కన్నప్ప మూవీలో యాక్ట్ చేసినందుకు గాను అవార్డు వచ్చింది. దానికేమో మనోజ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లోనే విష్ణు గురించి అన్న అని అన్నారు, మోహన్ బాబు గారి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ఇద్దరు ఉంటుండగా ఆయన అవార్డు తీసుకోవడం చాలా బాగుంది అని కూడా అందులో ఉంది. అది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే వాళ్ళు కొట్టుకున్న న్యూసే, కలిసిపోయిన న్యూస్ లాగా అయిపోయింది. కానీ కలవడం మంచిదే కదా. జనరల్గా కుటుంబంలో ఏవో చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి ప్రతి కుటుంబంలో, అలాగే వాళ్ళ కుటుంబంలో వచ్చాయని అనుకోవాలి. చిన్న డిఫరెన్స్ ఎందుకు ఏమిటన్నది వాళ్ళకే తెలియదు. మనం ఏవైనా చేస్తున్నవన్నీ కూడా ఊహాగానాలే. ఎందుకు వాళ్ళిద్దరి మధ్య వచ్చింది, ఎందుకు మంచు కుటుంబం మధ్యలో అంత పెద్ద అంటే రోడ్డు మీదకి వచ్చేటంత పెద్దగా ఎందుకు వచ్చింది అన్నది వాళ్ళకే తెలియాలి. మనం ఊరికే ఊహాగానాలు మాత్రమే చేయగలం. కానీ ఏదైనా అంటే ఇప్పుడు మోహన్ బాబు గారు ఒక రెస్పెక్టెడ్ ఫ్యామిలీ, ఆయన ఒక మంచి ఆర్టిస్ట్, డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్. ఆయన మొదటి నుండి కూడా ఆయన ఇప్పుడని కాదు, ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మోహన్ బాబు గారు అంటే ఒక డిసిప్లిన్డ్ పేరు. అలాంటి మోహన్ బాబు ఫ్యామిలీలో ఇలా రావడము కొంచెం అందరికీ కూడా బాధగా ఉండింది. అరే ఇంత డిసిప్లిన్డ్ యాక్టర్ ఉన్న ఈయనకి వాళ్ళ అబ్బాయిలు ఏంటి ఇలాగా రోడ్డును పడ్డారు అన్నది. సో న్యూస్ అంతా ఎక్కువ అది వైరల్ అయింది, చాలా ఇదైంది. కొందరేమో విష్ణు గారికి సపోర్ట్ చేస్తే కొందరు మనోజ్ గారికి సపోర్ట్ చేశారు, కొందరు ఈయన తప్పంటే ఆయన తప్పు అన్నారు. ఏది ఏమైనప్పటికీ అప్పుడు అది న్యూస్ వైరల్ అయింది. ఎందుకు ఇద్దరి మధ్య అయింది అన్నది ఎవరు కూడా స్పష్టంగా చెప్పలేకపోయారు. అంటే వాళ్ళు చెప్పలేదు ఎందుకన్నది, వాళ్ళు కూడా చెప్పలేదు ఎందుకన్నది. బయట వాళ్ళు ఏదేదో ఊహాగానాలు మాత్రమే చేశారు, ఎందుకు అయి ఉండొచ్చు, ఎందుకై ఉండొచ్చు. కొందరేమో మోహన్ బాబు యూనివర్సిటీ గురించి అని అన్నారు, కొందరేమో ఆస్తుల గురించి అన్నారు, ఆస్తి వివాదం అన్నారు, ఇలా అన్నారు. ఈయన ఎక్కువ విష్ణు మీద చాలా ఆరోపణలు చేశారు, పోలీస్ కంప్లైంట్లు ఇచ్చుకున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అన్నీ. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనోజ్ ట్వీట్ చేయడం చాలా మంచిది. అది నాకు తెలిసి మళ్ళీ ఫ్యామిలీ కలుస్తున్నట్టే కదా. అవును, ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఏవో సరిదిద్దుకొని ఉండి మళ్ళీ కలవడం అన్నది చాలా మంచి విషయం. అది మీరు మంచు మనోజ్ ట్వీట్ కింద చూస్తే కనుక కామెంట్స్ అన్ని అన్న మళ్ళీ కలిసిపోయారా, చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి కామన్ కదా సార్. సో మీకు ఆ కమెంట్స్ కూడా చూస్తే తెలుస్తుంది, అన్న మళ్ళీ కలిసిపోయారు, ఇలా సంతోషంగా ఉండండి అన్న, కలకాలం ఇలాగే ఉండండి అన్న, హ్యాపీగా ఉండండి అన్న, మంచు ఫ్యామిలీ మంచిగా ఉండాలి. కొన్ని కామెంట్స్ అది ఉన్నాయి. కొంతమంది అయితేను పెద్ద ఆయన మోహన్ బాబు గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ ఏజ్ లో ఆయనకి, ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా ఆ ఏజ్ లో కొడుకు అట్లా ఇద్దరు కొట్టుకోవడం అని కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, ప్రకటనలు ఇచ్చుకోవడం, ఒకరి మీద ఒకరు దూషించుకోవడము, అదంతా కూడా ఆయన ఇచ్చేయలేరు కదా. ఒక యాజ్ ఏ ఫాదర్, యాజ్ ఎ సీనియర్ ఆర్టిస్ట్, పబ్లిక్ ఫిగర్ అయినా కదా. సో ఆయనకి అంత మనస్తాపం ఉంటుందిగా, బాధ ఉంటుంది. అందుకని ఇప్పుడు మనోజ్ ట్వీట్తో అందరూ మళ్ళీ ఏమంటున్నారంటే మనోజ్ ఒక మెట్టు దిగారు అని అంటున్నారు. మంచిదేగా దిగడం, చిన్నాడేగా మనోజ్, ఆయనకన్నా మిగతా వాళ్ళందరూ పెద్దవాళ్లేగా. సో మనోజ్ ఇప్పుడు ఒక మెట్టు దిగారు కాబట్టి సో మంచు విష్ణు ఏమన్నా రెస్పాండ్ అయ్యారుగా, థ్యాంక్ యూ అని ఇచ్చారుగా, ఆయన ట్వీట్ కూడా ఇచ్చారుగా. మనోజ్ దానికి థ్యాంక్ యూ అని ట్వీట్ ఇచ్చారు, పెట్టారు కదా. థ్యాంక్ యూ తమ్ముడు అని ఎందుకు పెట్టలేకపోయారు అంటే ఇది నేను అనేది అది నెక్స్ట్ వస్తుందేమో, మేబీ నెక్స్ట్. ఇప్పుడు ఇది జస్ట్
వాళ్ళిద్దరు కలవడానికి ఒక సూచకం లాంటిదేమో అనుకోవచ్చుగా. ఖచ్చితంగా. నెక్స్ట్ ఇంకా మళ్ళీ వాళ్ళు కలవచ్చేమో, మాట్లాడుకోవచ్చేమో, ఇంకా మొత్తం ఫ్యామిలీ కూడా మనకి నెక్స్ట్ అందరూ కలిపి ఒక ఫోటో కూడా అందరూ మేము కలిసాము, అవును, ఎప్పట్లానే మళ్ళీ కలిసి ఉండే ఛాన్సెస్ ఉండొచ్చేమో. ఇవన్నీ ఉంటాయి. అంటే నేను అనేది అందులో నెగిటివ్ ఎక్కువ మనం మాట్లాడకుండా పాజిటివిటీగా అందరూ ఉంటే బాగుంటుందని. ఎందుకంటే ఇప్పుడు కొట్టుకోవడానికి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో, వాళ్ళు కలుస్తున్నారంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వండి. వాళ్ళు కలుస్తున్నారంటే ముఖ్యంగా మోహన్ బాబు గారికి చాలా హ్యాపీగా ఉంటుంది ఆయన ఎందుకంటే గడిచిన కొన్ని నెలల నుండి ఆయన పాపం ఎంతో మనస్తాపం చెంది ఉంటారు, ఎంతో బాధపడి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నేను కలుపుతానన్నారుగా మధ్యలో, ఆయన కూడా అన్నారు తమ్మారెడ్డి మీరు ఎట్లా మీ ఫ్యామిలీ అట్లా ఒకరి మీద ఒకరు అనుకోవడము, ఇట్లా మీడియాలోకి వెళ్ళడము, బయటికి రావడము, రోడ్ల మీదకి రావడం బాగోలేదు, ఎలా అయినా మీరు కలిసి ఉండాలి అని అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్. మరి ఆయన ఏమైనా మరి ఫోన్లు చేసి వీళ్ళకి నువ్వు అట్లా కాదు ఇట్లా చెయ్యి మనోజ్ అని ఏమైనా చెప్పారేమో మరి. అంటే ఇప్పుడు ఇద్దరిని అన్నదమ్ములు ఇద్దరిని కలిపింది ఎవరంటారు సార్? ఏమో మరి, అంటే ఆయన అన్నారు కాబట్టి ఆయన పేరు ప్రస్తావిస్తున్నాం ఉండొచ్చు. లేదా ఈయన జెన్యూన్ గానే ఇప్పుడు ఎంతైనా పిల్లవాడికి అవార్డు రావడము మనోజ్ కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళందరినీ ఈయన ఎత్తుకొని తిప్పారుగా మనోజ్ కూడాను. బాబాయ్ కాబట్టి ఈ మధ్య అంటే ఇవి స్టార్ట్ అయ్యి కానీ అంతకు ముందు వాళ్ళందరూ ఒకటేగా, మరి వాళ్ళందరూ కలిసే ఉన్నారుగా. మనోజ్ వాళ్ళందరినీ ఎత్తుకొని తిప్పడం అవన్నీ చేశారుగా. అందుకని ఆ అబ్బాయికి అవార్డు వచ్చినప్పుడు బాబాయ్గా ఈయన రెస్పాండ్ అయ్యాడు, ఉంటుంది. అందుకని తొందరగా రెస్పాండ్ అయ్యాడు. విష్ణు కూడా దానికేమో థ్యాంక్ యూ అని మెసేజ్ రిప్లై ఇచ్చారు. సో ఇంకా అన్న తమ్ములు కలిసిపోయారు, కలిసి ఉండే అవకాశం ఉంది, మాట్లాడుకునే అవకాశం ఉంది. ముందు ఇంకా మనకి ఇంకా సర్ప్రైజెస్ ఏమైనా ఉండొచ్చేమో, దసరాకి ఏమైనా సర్ప్రైజెస్ కొత్తగా ఉండొచ్చేమో. ఎందుకంటే మంచు విష్ణు కన్నప్ప అనే సినిమా చాలా ప్రెస్టీజియస్ గా ఆయన చేశాడు. న్యూజిలాండ్ లో షూటింగ్ చేసి దానికి చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టి చాలా ప్రెస్టీజియస్ గా తీశారు. అంటే ఎన్ని డబ్బులు వచ్చాయి లేదా ఎంత కమర్షియల్ సక్సెస్ అయింది అనే దానికన్నా ప్రశంసలు అయితే అందుకున్నాడుగా ఆయన మంచు విష్ణు. అందరూ అయితే అప్రిషియేట్ చేశారు ఆ సినిమాని. చాలా బాగా తీశాడు, చాలా బాగా కష్టపడ్డాడు విష్ణు. ఆయన ఏంటంటే నటనలో కూడా ఎంతో పరిణితి సాధించి ఇందులో చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ వాటిలో మంచు విష్ణు అద్భుతంగా నటించారు. మోహన్ బాబు గారు కూడా మనకి సినిమాలో కనిపిస్తారు, ఆయన కూడా అద్భుతంగా చేశారు. అలాగే ప్రభాస్ సినిమా ఇంకో రేంజ్కి తీసుకెళ్ళాడు ప్రభాస్ అందులో చేసి. కన్నప్ప సినిమా అంటే ఆయనకు డబ్బులు ఎంత తెచ్చిపెట్టిందని కాకుండా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఒక మంచి సినిమా తీశారు అని ప్రతి వాళ్ళు ఆయన్ని అభినందించడం ఆయనకి అది పెద్ద అసెట్ ఆయనకి విష్ణు గారికి. ఎందుకంటే ఎన్ని డబ్బులు సంపాదించాను పేరు రావడం గొప్ప కదా, మంచి పేరు అయితే వచ్చిందని అనుకుంటున్నాను. అటువంటి కన్నప్పలో వాళ్ళ అబ్బాయి కూడా చేశారు చిన్నప్పుడు కన్నప్పగా, ఆయనకు అవార్డు రావడం ఇంకా గ్రేటు. ఫస్ట్ మూవీ ఫస్ట్ అవార్డు. సో దానికి మనోజ్ స్పందించడము, ఆ మనోజ్ ట్వీట్కేమో విష్ణు గారు రిప్లై ఇవ్వడము, ఇదంతా మంచి శుభసూచకం. సో మంచి ఫ్యామిలీ మళ్ళీ ఆనందంగా హాయిగా ఆహ్లాదంగా ఉండడం అంటే మంచిదే అని అందరూ అనుకుంటున్నారు. కిందన కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది మీరందరూ కలవండి అని. సో మనోజ్ కూడా మిరాయి అవును సినిమా 5th రిలీజ్ అవుతోంది. అందులో ఆయన డిఫరెంట్ క్యారెక్టర్ చేయబోతున్నారు, విలన్ రోల్ ఫస్ట్ టైం. ఆయన కెరీర్ కి అది చాలా ఇంపార్టెంట్. అంటే మిరాయి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో గానీ ప్రెస్ మీట్స్ లలో గానీ మంచి ఫ్యామిలీ వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? ఏమో మరి దీన్ని బట్టి చూస్తుంటారు, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మోహన్ బాబు గారు గెస్ట్ గా వస్తే రావచ్చు. సో ఇలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంకా ఏంటంటే వాళ్ళందరూ ఒక కుటుంబంలో చిన్న చిన్న ఇవేవో వచ్చాయి, మళ్ళీ కలిసారు అంతే, అది మంచిదే, అది అందరికీ అంతే. ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ఇష్యూస్ కదా సార్ అవి. అంతే. సో నాకు తెలిసి వాళ్ళందరూ కూడా హాయిగా ఇప్పుడు ఉంటారు. మోహన్ బాబు గారికి అయితే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే పాపం ఆయన ఈ వయసులో ఆయనకి ఇవన్నీ ఒక రకంగా ఉంటుంది అనమాట ఆయనకి. సో ఇప్పుడు ఆయన కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. సో నాకు తెలిసి ఇంకా ముందు మనం ఇంకా మంచి వార్తలు, మంచి సినిమా న్యూస్ వాళ్ళ దగ్గర నుండి, వాళ్ళ ఫ్యామిలీ నుండి ఏమైనా సినిమాలు. ఎందుకంటే మోహన్ బాబు గారు ప్యారడైజ్ సినిమాలో కూడా చేస్తున్నారుగా నానితో. నాని సినిమాలో ప్యారడైజ్లో ఉన్నారు. శ్రీకాంత్ ఓడలు అదే కదా డైరెక్ట్, అందులో ఉన్నారు మోహన్ బాబు గారు. విష్ణు గారు కూడా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే దీనిలో ఉన్నారు. దసరాకి ఏమైనా అనౌన్స్ చేయొచ్చు. సో చాలా మంచిదే ఇది.
ఈ ఒక మంచి శుభపరిణామం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం వాళ్ళది చూసుకుంటే గనక ఇది. సో ఇదంతా కూడా మంచి అంతా మన మంచిగా అంటారుగా అట్లా. అవును. అది ఓకే సార్, మంచు మనోజ్ గారు ట్వీట్ చేశారు కాబట్టి దాన్ని ఏ విధంగా చూడొచ్చు అనే దాని గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం సార్.